పర్యావరణ పరిరక్షకుడు జంతు ప్రేమికుడు కృష్ణ సాగర్ కి స్వాగతం పలికిన బీఆర్ఎస్ నేతలు. పాదయాత్ర చేస్తున్న కృష్ణ సాగర్ ని అభినందించిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. వాతావరణ కాలుష్య నియంత్రణ కొరకు చెట్లు నాటాలి, చెట్లు నాటడం వల్ల వర్షాలు సమృద్ధిగా కురిసి ప్రజలు సుఖసంతోషాలతో ఉంటారని ప్రజలను చైతన్యం చేస్తూ అలంపూర్ నుండి హైదరాబాద్ వరకు పాదయాత్ర చేస్తున్న హోంగార్డ్ చీర్ల కృష్ణ సాగర్ ని భగీరథ చౌరస్తాలో కలిసి బీఆర్ఎస్ అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్, మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్ స్వాగతం పలికి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కృష్ణ సాగర్ ఒక్కడిగా బయలుదేరి సమాజంలో ఉన్న రుగ్మతలను, మూఢనమ్మకాలను దూరం చేస్తూ పర్యావరణాన్ని కాపాడాలని, జంతువులను ప్రేమించాలని చేస్తున్న కృషిని వారు కొనియాడారు. మాజీ మంత్రివర్యులు నిరంజన్ రెడ్డి కృష్ణ సాగర్ కి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్, తిరుమల నాగన్న యాదవ్ కూడా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గోనూరు యాదగిరి, ముత్తుకృష్ణ, నరేందర్, గురుస్వాములు, బీజేపీ అధ్యక్షులు బచ్చురాం, కాంగ్రెస్ పార్టీ నాయకులు చీర్ల జనార్దన్, సాగర్, శేఖర్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. చెట్టు నాటాలి, అల్లుడు చెట్టు నాటాలి, పెట్టారు చెట్టు నాటాలి. పర్యావరణ ప్రేమికుడు, వనపర్తి స్థానికుడు, పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి కృష్ణసాగర్ గారు మా అయ్యప్ప భక్తుడు. మొదటగా అనేక పర్యావరణ కార్యక్రమాల్లో పాలు పంచుకుంటూ ప్రజలను చైతన్యవంతం చేస్తూ వన్యప్రాణాలను కాపాడుతూ అనేక మంది ప్రాణాలను కాపాడే ప్రయత్నంలో ఎన్నో పాములను, విషసర్పాలను సైతం అత్యంత ధైర్య సాహసాలతో పట్టి అడవిలో విడిచే కార్యక్రమం కానుంచి చెట్లు నాటే కార్యక్రమం, పర్యావరణానికి సంబంధించిన ఏ అంశమైనా ముందరుండి సమాజాన్ని చైతన్యవంతం చేస్తున్న కృష్ణసాగర్ గారికి ఈ సందర్భంగా వనపర్తి ప్రజల తరపున, ఈ ప్రాంత ప్రజా ప్రతినిధుల తరపున హృదయపూర్వకంగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ వారి బృందానికి కూడా. మరి ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు అలంపూర్ జోగులాంబ దేవాలయం నుండి హైదరాబాద్ వరకు మొత్తం 175 కిలోమీటర్లు, 230 కిలోమీటర్లు దాదాపు కాలినడకన నేషనల్ హైవే ప్రాంతంలో అనేక గ్రామాలను సంచరిస్తూ పాదయాత్ర చేస్తూ ప్రతి 2 కిలోమీటర్లకు ఒక మొక్కను నాటి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు విషయాలను, పర్యావరణం పైన అవగాహన కల్పిస్తూ ఏదైతే ఈ కార్యక్రమం చేయదలపెట్టిండో ఆ కార్యక్రమం దిగ్విజయం చేయాలని, ఈ కార్యక్రమం ద్వారా ప్రజలందరూ కూడా ఒక చైతన్యవంతులై ప్రతి ఇంటికి 2 మొక్కలు, ప్రతి మనిషి మనం ఉదయం టిఫిన్ ఎట్లా చేస్తామో, మధ్యాహ్నం అన్నం ఎట్లా తింటామో, రాత్రికి భోజనం ఎట్లా చేస్తామో, రోజు మన ఇంటి ముందర ఉండే చెట్లకు నీళ్లు పోసి సంరక్షణతో పాటు కొత్త మొక్కలను పెంపొందించే విధంగా అందరూ కృషి చేస్తారని కృష్ణసాగర్ను స్ఫూర్తిగా తీసుకొని మనం అందరం కూడా ఈ సమాజానికి మేలు చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి అందరూ కూడా కంకణబద్దులు కావాలని పిలుపునిస్తా ఉన్నా. జై హింద్, జై తెలంగాణ. తమ్ముడు కృష్ణసాగర్ ఒక్కడిగా బయలుదేరి ఈ సమాజంలో పెరిగిపోతున్న కాలుష్య వాతావరణకు వ్యతిరేకంగా, అదేవిధంగా ప్రకృతి పరంగా సంపదను కాపాడాలనే ఉద్దేశంతోన పాములను కానీ, తర్వాత జంతువులను ప్రేమిస్తూ వాటిని అన్నింటినీ కూడా బ్రతికిస్తూ మనతో పాటు కూడా వారికి జీవించే హక్కు ఉందని చెప్పి ఇవాళ ఎక్కడ పాములు వచ్చినా, ఎక్కడ చిన్న చిన్న జంతువులు గాయపడినా వాటిని అన్ని సంరక్షిస్తూ ఈ సమాజంలో అన్ని జీవులకు సర్వ హక్కులు ఉన్నాయని చెప్పి ఈ సమాజానికి ఒక సందేశం ఇస్తున్నటువంటి హోంగార్డ్ కృష్ణ గారు చాలా ధన్యజీవాన్ని సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు పర్యావరణాన్ని కాపాడకపోతే రేపు రాబోయే తరాలకు భవిష్యత్తు లేదనే ఉద్దేశంతోన ఇవాళ ప్రతి ఒక్కరిని కూడా చైతన్యం చేస్తూ
స్వయంగా ఇవాళ ఏ ప్రయాసాల కోర్చి అల్లంపూర్ జోగులాంబ నుండి హైదరాబాద్ వరకు 230 కిలోమీటర్లు ఇవాళ పాదయాత్ర చేస్తూ ప్రతి గ్రామంలో ప్రజలను చైతన్యవంతం చేస్తూ చెట్లు నాటడం వల్ల సమాజంలోకి ప్రతిఫలం అనేది కూడా ఉంటుంది. మన భవిష్యత్ తరాలకు కూడా మనం ఒక జీవితాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతామని సందేశం ఇస్తున్నటువంటి కృష్ణ ఓంకాడు గారిని మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున నిరంజన్ రెడ్డి గారి తరఫున మేము శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా వారి యాత్ర కూడా దిగ్విజయం కావాలని ఈ సందర్భంగా మేము ఆశిస్తా ఉన్నాం. పచ్చని చెట్లు పచ్చని చెట్లు పచ్చని చెట్లు పచ్చని చెట్లు పచ్చని చెట్లు